చంద్ర today we are going out to city center for a reason. So why are we going to city center, Chinama? No, yes, we are going in tram. So నాని హెయిర్ కట్ చేయించడానికి మేము ఈరోజు సిటీ సెంటర్కి వెళ్తున్నాము. సో నాని ఊరికి ఉంటాడా ఏడుస్తాడా అని. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఫైనలీ నాని హెయిర్ కట్కి అయితే ఇప్పుడు ముహూర్తం వచ్చిందనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాము నానికి హెయిర్ కట్ చేయించాలి అని. కానీ మేము బెస్ట్ సలూన్ కోసం చూస్తున్నాము. అండ్ ఇక్కడ సలూన్ అంటే కిడ్స్కి సలూన్ దొరకడం ఎంత కష్టం అంటే, నేను ఒక కిడ్స్ సలూన్ చూసాను. అప్పుడు ఏమైందంటే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండేది ఆగస్ట్లో అంట. సో వీకెండ్ అపాయింట్మెంట్స్ మేము తీసుకుంటాము, ఎందుకంటే నాని ఫుల్ క్రాంక్ అయిపోతాడు హెయిర్ కట్ చేయించేటప్పుడు. ఐఎమ్ నాట్ ష్యూర్ తను కామ్గా ఉంటాడని. సో అందుకే షామ్ ఉన్నప్పుడే నానికి హెయిర్ కట్ చేయించాలని నేను. సో అలా ఫైనలీ ఇంకొక సలూన్లో వీకెండ్ స్లాట్ ఈరోజు ఉంది అంటే, సరే ఫస్ట్ మనము హెయిర్ కట్ లైక్ ఈరోజు వెళ్ళి హెయిర్ కట్ చేపిద్దాం. నానికి హెయిర్ సమ్మర్ కదా ఇక్కడ యూకేలో ఇప్పుడు ఫుల్ స్వెట్ అయిపోయి ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట. సో ఎందుకు ఇంకా లేట్ చేయడము అని చెప్పేసి హెయిర్ కట్ అయితే చేపించాము. కానీ అనుకున్నది ఒకటైతే అయింది ఇంకొకటి అనమాట. సో మీరు చూస్తారు ఏమైంది అని చెప్పి. సో ఇలా ఫస్ట్ నానికి హెయిర్ కట్ చేపిద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో సిటీ సెంటర్లో జస్ట్ కట్స్ అనే సలూన్కి మేము వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము మూర్ మార్కెట్లో ఉంది అనుకున్నాము, అది కానీ మూర్లో లేదు. అండ్ రోజు సాటర్డే ఎంత రష్ ఉండే అంటే, సో సమ్మర్ కదా అందరూ వచ్చేసారనమాట, చాలా రష్ ఉండే. ఇంకా దాని తర్వాత అక్కడ లేదు అంటే మళ్ళీ మేము అక్కడి నుంచి మ్యాప్ వేసుకొని ఎక్కడుందో అని వెతికి వెళ్ళామన్నమాట. ఫైనల్లీ ఒక్కో సలూన్ అయితే కనిపించింది. సలూన్కి వెళ్ళి లోపలికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకునే లోపలే మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఉందన్నారు. సో ఇంకా నానికి సమ్మర్ కదా అని చెప్పి వాటర్ గన్స్తో ఆడుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాంటసీ అయిపోయింది అనమాట. సో వాటర్ వన్ కొందామని సో నానికి ఆప్షన్ ఇస్తున్నాను. సో విచ్ వన్ యూ వాంట్ టు సెలెక్ట్ అని చెప్పి. సో అప్పుడప్పుడు ఇలా కిడ్స్కి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఏం కావాలి, తనకి ఏ కలర్ కావాలి స్పెసిఫిక్గా అని చెప్పి. యూజువల్లీ నానికి ఎందుకు నేను ఇది ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంటే, సో ఇప్పుడు తనకది కావాలి అంటాడు, ఓకే ఒకసారి కొనిస్తే ఫైన్ అంటే నెక్స్ట్ టైం కొనిచ్చేటప్పుడు నాని లాస్ట్ టైం నీకు కొనిచ్చా కదా, సో నెక్స్ట్ టైం పుట్ ఇట్ బ్యాక్ నాని, నెక్స్ట్ టైం విల్ గెట్ ఇట్ అంటే ఇమ్మీడియట్గా రిటర్న్ పెట్టేస్తాడు. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి కిడ్స్కి. సో ఒక్కసారి వాళ్ళు అడిగి కొనిచ్చి అండ్ నెక్స్ట్ టైము సో మమ్మీ ఆ రోజుని కొనిచ్చారు కదా, సో నెక్స్ట్ టైం కొనిస్తాము అని చెప్పి ఇలా చెప్తే వాళ్ళు వింటారు. సో అదొకటి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్ చేయాలని అనుకున్నాను. ఇంకా నాని అయితే ఫుల్ ఏడ్ చేశాడు అనమాట. ఏమైందంటే నాని ఫుల్ కింద పడ్డాడు. అంటే ఆ షాప్లో నుంచి వస్తున్నప్పుడు కింద పడి టీత్ దగ్గర కొంచెం పెయిన్ అయింది. ఇంకా వెంటనే నానికి ఫస్ట్ ట్రిమ్మర్ సౌండ్ అంటే చాలా భయం. ఇంకా దానికి తోడు ఇంకా నన్ను అయితే అసలు ఉండని లేదు. నాని మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తుంటే సో నన్ను బయటికి పంపించేసాను అనమాట. కానీ దాంట్లో కొంచెం కొంచెం నేను వెళ్ళాను, చూడండి ఎలా ఏడుస్తాడు. ఇంకా తనకి ఏమి చేయనివ్వట్లేదు అనమాట, ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు. కానీ క్యూట్గా కనిపించింది. అంటే అలా ఏడుస్తూనే ఉన్నాడు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నామని వాళ్ళకు కూడా తెలియదు. సో ఇక్కడ నేను ఎందుకు రికార్డ్ చేస్తానంటే చూపిస్తున్నాను, నేను బయట వెయిట్ చేస్తున్నాను దానికోసం అని.
అంటే నాని మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఫైనలీ హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళి మళ్ళీ వాళ్ళు చాక్లెట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే హీ క్యూట్ గాయ్స్. నాని హెయిర్ కట్లో క్యూట్ ఉన్నాడా లేదా చెప్పండి. థ్యాంక్ యూ. హిట్స్ హిస్ ఫస్ట్ హెయిర్ కట్. థ్యాంక్ యూ సో మచ్. యా first time I did it to him at home, and this is first time in the salon. థ్యాంక్ యూ సో మచ్. సో అలా ఇంకా నాని హెయిర్ కట్ అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట. సో మంచిగా చాక్లెట్ ఇప్పించుకొని వచ్చారనమాట. దాన్ని ఓపెన్ చేసేంత వరకు వదలలేదు. ఇప్పుడు మీరు నానిని అబ్జర్వ్ చేస్తే తన లిప్ ఒకటి కొంచెం లాగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కొంచెం కింద పడ్డాడని చెప్పా కదా. సో కింద పడి వెంటనే హెయిర్ కట్ చేయించే లోపల తనకి ఒక రకంగా అంటే సో ఆ కింద పడిన డైలమా నుంచి ఇంకా బయటికి రాలేదు నాని. ఇంకా వెంటనే ఇంకా హెయిర్ కట్ అంటే ఫుల్ భయం అయిపోయింది నానికి. అండ్ లుక్ అట్ హిమ్ గైస్, ఇట్స్ హీ సో క్యూట్. అండ్ ఇంకా ఫైనలీ ఇలా అయితే హెయిర్ కట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చి వాళ్ళు బ్లో డ్రై కూడా చేయనివ్వలేదు. ఇంకా మేమే బయటికి వచ్చి వెట్ వైప్స్తో టిష్యూస్తో కొంచెం క్లీన్ చేసాము. ఇంకా ఫుల్ నిద్రపోతున్నాడు అనమాట నాని. ఒక ఐ థింక్ వచ్చి 5 minutes కూడా అవ్వలేదు. ఏడ్చి 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 లాలీపాప్ కూడా తినలేదు. ఇంకా ఫుల్ అలానే లాలీపాప్ తినుకుంటూ నిద్రపోతున్నాడు ఎంత క్యూట్గా. వెంటనే ఇంకా మళ్ళీ ట్రామ్లో రిటర్న్ వచ్చేసాం అనమాట. ఇంకా నాని ఇంకా ఫుల్ క్రాంకీ అయిపోతున్నాడు అని చెప్పి కాసేపు పడుకొని వెంటనే లేచేసాడు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేయాలి కదా. సో మా ఇక్కడైతే మా మమ్మీ రియాక్షన్ చూద్దామని అదే అనమాట. మా మమ్మీ ముందర చెప్పలే కదా ఇంకా అనింది. బట్ స్టిల్ దట్స్ ఫైన్. అక్కడికి వాడు ఏడుస్తుండే. ఇంకా తర్వాత తినైతే నాని ఫ్రెండ్ యానీ అని చెప్పి తన బర్త్డే తనకి గిఫ్ట్ ఇచ్చినాం అనమాట. ఈ గిఫ్ట్ ఇస్తే తన హగ్సీ కావాలి అని చెప్పి హగ్ అడుగుతుంటే నాని రోజు హగ్ ఇస్తాడు, కానీ ఈరోజు అసలు ఇవ్వలేదు. తను పాపం ఫీల్ అయిపోయింది. 2-3 times వచ్చి నాని ప్లీజ్ హగ్ మీ అనింది, కానీ మా నాని క్రాంకీ ఫేస్తో ఇవ్వలేదన్నమాట. సో ఇంకా ఇక్కడైతే వాడు బ్యాలెన్సింగ్ సైకిల్ ముందు చాలా భయపడేవాడు, ఇప్పుడు కొంచెం అలవాటు చేసుకున్నాడు. ఇలా తనతో తను స్కూటర్ ఆడుతుంటే తన నాని బ్యాలెన్సింగ్ సైకిల్ తను అయితే యానీ అని చెప్పి ఫుల్ బర్త్డే అంటే ఫుల్ డే బయటనే ఉంది, ఆడుకుంటూనే ఉందన్నమాట. లక్కీగా ఆ రోజు అన్నీ డే ఉండే. సో ఇంకా ఇలా కిడ్స్ అందరూ కలిసి వాటర్ గన్తో ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇలా నాని దగ్గర గన్ కలెక్షన్ నేను నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు. ఎన్ని గన్స్ అయిపోయినాయంటే ఇప్పుడు అంటే లైక్ ఇట్స్ వెరీ అంటే ఇందాక చెప్పా కదా నాని సెలెక్ట్ చేసుకున్న గన్స్, హీ వాజ్ వెరీ హ్యాపీ. సో అన్నీ తను అడిగిన గన్స్ అన్నీ కొనిచ్చామని చెప్పి ఇలా కొంచెంసేపు చాలాసేపు బయట అంటే టీవీ స్క్రీన్ టైం అవాయిడ్ చేయడానికి ఇవన్నీ ఎక్స్ట్రా టాయ్స్ కొన్నాను ఈ రీసెంట్ టైమ్స్లో, ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో స్క్రీన్ టైం అవాయిడ్ చేయడానికి ఇలా బబుల్ గన్స్తో చాలాసేపు ఆడుకున్నారు. సో దట్స్ ఇట్ గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇది మా నాని హెయిర్ కట్ స్టోరీ. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనాశ్యామ్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. దట్స్ ఇట్ గాయ్, బై బై అంటిల్ ద నెక్స్ట్ వీడియో.